భైరవ స్వామి ఆలయానికి రోడ్డు మార్గం గత ప్రభుత్వం తప్పిదం చేస్తే ఈ ప్రభుత్వం సరిదిద్దొచ్చు అని బీజేపీ నగర అధ్యక్షుడు ఎంఎంఎన్ పరశురాం రాజు అన్నారు. సింహాచలం భైరవ స్వామి గేటు వద్దనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భైరవ స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం అనుబంధ దేవాలయమైన భైరవ స్వామిని దర్శించి స్వామివారిని దర్శించడం భక్తుల నమ్మకం. అలాగే శనిగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వారు ఈ స్వామిని దర్శిస్తే తమ కష్టాలు తీరుతాయని భక్తుల నమ్మకం అని అన్నారు. భైరవ స్వామి గుడికి వెళ్లే దారి మట్టి రోడ్డు అటవీ శాఖలో ఉండటంతో రోడ్డు వేయకుండా అడ్డుపడటం, సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లలేక భక్తులు ఇబ్బంది పడుతున్నారని, గతంలో ద్విచక్ర వాహనాలు ఆటోలకి అనుమతులు ఉండేవని, సంవత్సర కాలం నుంచి భక్తులు వాహనాల ద్వారా వెళ్లకుండా గేట్లు కూడా వేయటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈరోజు ఏదైతే భైరవకోణం చెప్పుకున్నామో భైరవ స్వామి టెంపుల్ దగ్గరికి రావడం జరిగింది. ఇది సింహాచలానికి అనుబంధంగా ఉన్న టెంపుల్. ఇది స్వయంభూ. ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ టెంపుల్ ఉంది. దీనికి తరతాలు చేస్తుంది. ఏదైతే ఈ కాళభైరవ స్వామి ఉన్నారో ఆయన ఆ టెంపుల్కి, సింహాచలం టెంపుల్కి ఏదైతే ఉందో దానికి పాలకులు. సో ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. చాలామంది ఒరిస్సా నుంచి చాలామంది ప్రజలు వస్తుంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కానీ గేటు అనేది ఏదైతే ఉందో దారి సుమారు 1 కిలోమీటర్ దూరం. ఈ కిలోమీటర్ కూడా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఆనుకుని ఉన్న ఫారెస్ట్ ల్యాండ్. ఇది వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్న ల్యాండ్. ఈ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్న ల్యాండ్ని 18 అడుగులు రోడ్ వేసి ఉంది ఆల్రెడీ. ఆ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని వెళ్లకుండా గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు వాళ్ళ స్వార్థం కోసం, వైసీపీ పాలకుల ఆనందం కోసం, వాళ్ళ కోసం వీళ్ళు ఈ గేట్ మూసేయడం జరిగింది. ఏదైతే గేట్ మూసారో దానివల్ల భక్తులు లోపలికి నడిచెళ్ళలేకపోతున్నారు. అలాగే అక్కడ ఏదైతే టెంపరీ షెడ్ కానీ టెంపరీ లైన్లు వేశారు. ఎందుకంటే భక్తులు దర్శనానికి క్యూ లైన్లు వెళ్ళడం కోసం అవన్నీ కూడా పీకేయించారు. దాన్ని పీకేయడం వల్ల ఏమైందంటే అక్కడ నిలువు నీడ లేదు, తాగటానికి నీళ్ళు లేవు, ఏ రకమైన సౌకర్యాలు లేవు. ఇది యాక్చువల్లీ 100 సంవత్సరాల కింద కూడా విజయనగర సామ్రాజ్యం ఇచ్చిన భూములు తప్ప ఫారెస్ట్ కొత్తగా ఎక్కడి నుంచి భూములు రాలేదు. ఈ భూముల కావాలని వైల్డ్ లైఫ్ శాంచురీని పెట్టి 2002లో దీన్ని శాంచురీని డిక్లేర్ చేశారు. శాంచురీ కూడా పూర్తిగా కానివ్వలేదు. శాంచురీ డిక్లేర్ చేసిన 3 సంవత్సరాలు అబ్జెక్షన్ తీసుకుని దాన్ని రెగ్యులేట్ చేయాలి, గెజిట్ చేయాలి. కానీ ఇలా గెజిట్ చేయలేదు. 2002లో ఎలాగైతే సెక్షన్ 18 చేశారో 26A అనేది ఏదవుతుందో రెగ్యులేషన్ గెజిట్ చేస్తేనే వైల్డ్ లైఫ్ శాంచురీ యాక్ట్. సిటీ లిమిట్లో ఉన్న ల్యాండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ చేయకుండా వైల్డ్ లైఫ్ శాంచురీ చూపించి ఏదైతే ఫారెస్ట్ అధికారులు, ఇప్పుడున్న అధికారులు కాదు, గతంలో సంవత్సరం క్రితం పనిచేసిన అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు కొంతమంది, వాళ్ళు కావాలని వీళ్ళు వైసీపీ గవర్నమెంట్ కోసం కష్టపడి పనిచేసేది. ఇది మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఇది మా స్థానిక ఎమ్మెల్యే మన టీడీపీ గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళి దీన్ని డిస్కస్ చేసి ఈ విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర దృష్టికి తీసుకెళ్ళి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే చంద్రబాబు గారికి చూపించాలి. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే ఆయన ఫారెస్ట్ మినిస్టర్. వీళ్ళు ఏదన్నా మాట్లాడితే జీవోలు, గెజిట్లు అని లేనిపోయి చెప్తారు. సబ్జెక్ట్ లేకపోయినా సరే లేదో ఉందని చూపిస్తారు. గట్టిగా అడిగితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటారు, పర్యావరణం అంటారు. పర్యావరణం కాపాడొద్దని మేము చెప్పట్లా. పర్యావరణం కాపాడితేనే మనందరూ కూడా జీవన విధానం బాగుంటుంది. పర్యావరణం కాపాడుతూ అలాగే ప్రజలను కూడా చూడమని చెప్తున్నాం. మీరు ప్రజలకి అలాగే గవర్నమెంట్కి ప్రజల మధ్యలో అనుసంధానం ఉండాలి తప్ప మీకు పెన్ ఉంది కదా, మీకు నోటిఫికేషన్ రాస్తే ఇక్కడ ఎవరు సహించేది లేదు. ఇప్పుడు నేను మాట్లాడిన ఇక్కడ జంతువులు కూడా ఏమి లేవు. వైల్డ్ లైఫ్ శాంచురీ డిక్లేర్ చేశారు తప్ప ఇక్కడ జంతువులు లేవు. అలా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా అఫీషియల్ గెజిట్ అయితే డిక్లేర్ అవ్వలేదు. ఇది నా దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఒకవేళ ఏమైనా కాదని ఫారెస్ట్ అధికారులు ఏమైనా చెబితే మేము రెడీగా ఉన్నాం. ఓపెన్ డిబేట్ ఏదైతే ప్రెస్ ముందే కూర్చొని మాట్లాడుతున్నాం. Audio Jungle.